అమ్మా మీకు క్యాటరింగ్ మీదేనమ్మా? ఎన్ని సిలిండర్ ఎలా వచ్చామ్మా మీకు? 1 2 3 4 5 సిలిండర్ కనబడుతున్నాయి ఇక్కడ మీకు. 5 డొమెస్టిక్ సిలిండర్లు, ఏది వ్యాపార సిలిండర్లు కాదు. ఏమా ఈ 5 సిలిండర్కి కూడా నెంబర్లు ఉన్నాయా? నెంబర్లు ఉంటే మీరు మీ వ్యాపారం కోసము డొమెస్టిక్ సిలిండర్లు వాడేస్తారా? వ్యాపారం కోసం వాడే సిలిండర్లు నీలం కలర్ సిలిండర్ వాడాలా? వ్యాపారం కోసం నీలం రంగు సిలిండర్లు వాడాలి భారత్ గ్యాస్ వాళ్ళు అయితే. మరి మీరు ఎరుపు సిలిండర్లు వాడుతున్నారేంటిది? ఇవి గృహ వినియోగ సిలిండర్లు. ఇక్కడ 5 సిలిండర్లు మీ దగ్గర పెట్టుకున్నారు, అక్కడ ప్రజలకేమో సిలిండర్ అందటం లేదు. ఎలాగా సమాధానం ఎవరు చెప్తారు? వ్యాపారం చేసుకున్నప్పుడు ఏం సిలిండర్ వాడాలా? నీలం సిలిండర్లు వాడాలా, ఎరుపు సిలిండర్లు వాడకూడదు. అంటే ఎవరు అడగరని ధీమా అంతే. ఈ జై వీరంజనయ్య టిఫిన్ సెంటర్ అంటే ఇది జాగరం. ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ విధంగా డొమెస్టిక్ సిలిండర్లు వాడుతూ ఉన్నారండి. డొమెస్టిక్ సిలిండర్లని వీళ్ళు ఈ భారత్ గ్యాస్ కంపెనీ యొక్క డొమెస్టిక్ సిలిండర్లను వీళ్ళు వాడుతూ ఉన్నారు. హౌస్ గురించి తెచ్చుకున్నామని చెప్తున్నారు. కనబడుతుంది ఇక్కడ స్పష్టంగా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది. ఇలా మనం గమనిస్తూ ప్రతి క్యాటరింగ్ సెంటర్లో కూడా ఈ విధంగా గృహ వినియోగ సిలిండర్లని డొమెస్టిక్ సిలిండర్ని వినియోగిస్తూ ఉన్నారండి. కమర్షియల్ సిలిండర్ అనేసరికి మనం నీలం కలర్ సిలిండర్ వాడాలి. అయ్యా డొమెస్టిక్ సిలిండర్ అనేది ఓన్లీ ఇంటి కోసం వాడతాం మనం. దాన్ని ఎరుపు కలర్లో ఉంటుంది భారత్ గ్యాస్ వాళ్ళది అయితే. నీలం కలర్లో ఉండేది వ్యాపారం కోసం వాడతాం, దాన్ని కమర్షియల్ సిలిండర్ అంటాం మనం. దాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరు ఇవ్వటన్నదని చెప్పేసి మనం ఆగాలి తప్ప మనం గృహ వినియోగ సిలిండర్లు మీరు వాడకూడదు. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది సిలిండర్ కొరత ఏర్పడుతుంది. వ్యాపారం కోసం ఇప్పుడు కూడా మనము రెడ్ కలర్ సిలిండర్ని వాడకూడదు. ఎవరు అందరిది పరిస్థితి ఇదే. ఇంతకు ముందు ప్రభుత్వం కాస్త వదిలినట్టు ఉండొచ్చేమో కానీ ఇప్పుడు ఎస్మా చట్టం ప్రయోగించింది. నిత్యావసర సరుకులు అనేవి వాటిలోకి గ్యాస్ సిలిండర్ వస్తుంది. గ్యాస్ సిలిండర్ అనేది గృహ వినియోగం కోసం వాడే సిలిండర్. దీన్ని మాత్రం మనం వ్యాపారం కోసం వాడకూడదు. తాలూకా చట్టాల ప్రకారం నిబంధనల ప్రకారం ఏ సిలిండర్ని కూడా మీరు పడుకోబెట్టకూడదు. అదేవిధంగా సిలిండర్లని తలకిందులుగా పెట్టకూడదు, అదేవిధంగా పక్కకు పెట్టకూడదు. దాంట్లో లిక్విడ్ పెట్రోలియం ఉంటుందన్నమాట. ఆ లిక్విడ్ పెట్రోలియం అనేది బయటకు లీక్ అవుతుంది, ప్రమాదానికి దారితీస్తుంది. ఏ సిలిండర్ల పైన కూడా మీరు దుప్పట్లు లాంటివి కానీ గోను సంచులు కానీ ప్లాస్టిక్ సంచులు కప్పకూడదు. అదేవిధంగా మీ దగ్గర ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గర ఏ సిలిండర్ మీ దగ్గర ఉందో దానికి సంబంధించి మీ దగ్గర నెంబర్ ఉండాలా. పలానా రోజున బుక్ చేస్తాం, ఈ సిలిండర్ మాది అని మీరు చెప్పగల ధైర్యం మీరు చెప్పగలగాల. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అలా ఏ సిలిండర్లు అయితే మీ బుక్ మీద రికార్డ్ అవ్వో బుక్ అవ్వో అవన్నీ కూడా అక్రమ సిలిండర్ల కింద తీసుకుంటారు. ఇట్లాగ ఇది ఒక పాన్ షాప్ అండి. వీళ్ళు ఇక్కడ టీ దుకాణం నడుపుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ డొమెస్టిక్ సిలిండర్ ఉపయోగిస్తూ ఉన్నారు. గృహ వినియోగ సిలిండర్ని వ్యాపారం కోసం వాడకూడదమ్మా. సిలిండర్లు అనేవి చాలా సరఫరా తక్కువగా ఉంది. ఇళ్లకు వాడే సిలిండర్లు మాత్రం ఇంట్లో ఉపయోగించాలి. ఇంట్లో సిలిండర్ని మనం వ్యాపారం కోసం ఉపయోగించకూడదు. ఎరుపు సిలిండర్ని మనం ఇంట్లో ఉపయోగించాలి. భారత్ గ్యాస్ వాళ్ళు నీలం సిలిండర్ అనేది ఉంటుంది. నీలం సిలిండర్నే మనం వ్యాపారం కోసం వాడుకోవాలి. చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఎవరికైనా ఇదే చట్టం ఉంటుంది. చట్టం వేరే విధంగా ఎవరికి ఉండదు. ఇలాగా దుకాణాల్లోకి ఇలాగా ఎర్ర సిలిండర్లు సరఫరా చేయడం కారణంగా మరి మీరు కొనుక్కుంటున్నారో అది బ్లాక్ని వస్తున్నారో లేకపోతే మీరు ఇంట్లో వాడుతున్నారో మొత్తం అది ఏదైతే కానివ్వండి, కానీ దానివల్ల ఏమవుతుందంటే సామాన్యులు బలైపోతున్నారు. నలుగురికి 4 మెతుకులు లోపలికి వెళ్ళాలంటే వంట కాబడాలి అంటే గ్యాస్ లభించాలి ఈ రోజుల్లోని. మరి గ్యాస్ లభించాలి అనుకున్నప్పుడు అక్రమంగా గ్యాస్ వినియోగం అనేది జరగకూడదు. అక్రమంగా ఎవరు కూడా వినియోగించకూడదు గ్యాస్ని. మీ వ్యాపారము చట్టబద్ధంగా జరగనుకున్నప్పుడు ఏం చేయాలి? నీలం సిలిండర్ని బుక్ చేసుకోండి. మీరు వాడుతున్న గ్యాస్ ఏంటి? భారత్ గ్యాస్ ఎలా వాడిస్తారమ్మా? ఇది డొమెస్టిక్ గ్యాస్ కదా. వంటకు వాడవలసిన గ్యాస్ ఇదమ్మా. ఇంట్లో వాడవలసిన గ్యాస్ ఇది. ఇంట్లో వాడవలసిన గ్యాస్ వ్యాపారానికి వాడకూడదు. మీకు తెలీదా? మీకు తెలుసు. ఇది ఇక్కడ జాగరం ప్రాంతం అండి. జాగరం ప్రాంతంలో ఒక క్యాటరింగ్ తాలూకా షాప్ ఉంది.
ఈ క్యాటరింగ్ వ్యాపారంలో వాళ్ళు మనం గమనిస్తే 4 గ్యాస్ సిలిండర్లు ఇక్కడ ఉన్నాయండి. అన్నీ కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లే. ఇవి భారత్ గ్యాస్ తాలూకా గ్యాస్ సిలిండర్లు, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అండి. ఒక పక్క సాధారణ గృహిణులు గ్యాస్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటే ఇలాంటి వ్యాపారస్తులు ఇంత బహిరంగంగా భారత గ్యాస్ సంబంధించినటువంటి సిలిండర్లను వాడుతూ ఉన్నారు. మనం గమనించవచ్చు, మొత్తం ఇక్కడ 4 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయండి. 4 గ్యాస్ సిలిండర్లు కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లే. ఇందులో ఏవి కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కాదు. అసలు వీళ్ళకి ఈ రకంగా గ్యాస్ సిలిండర్లు అనేవి ఎట్లాగా వీళ్ళకి వస్తున్నాయి అన్నది ఆరా తీయవలసిన అవసరం ఉంది, విచారణ చేయవలసిన అవసరం ఉంది. బ్లాక్ని కొన్నట్లయితే బ్లాక్ని వీళ్ళకి ఎవరు అమ్ముతున్నారు? అదేవిధంగా ఒకవేళ కానీ భారత్ గ్యాస్ కంపెనీ వాళ్ళే వీటిని అధిక మొత్తము తీసుకొని ఒకవేళ సరఫరా చేసినట్లయితే ఇది వారి యొక్క నేరం కింద పరిగణించబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇలాగా క్యాటరింగ్ సెంటర్స్ అన్నీ కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడేస్తూ ఉన్నారండి అక్రమంగా. దీన్ని నియంత్రించకపోతే సాధారణ ప్రజలకు గ్యాస్ సిలిండర్ అనేవి చాలా అరుదుగా లభిస్తాయి. ఈ సిలిండర్ల యొక్క సరఫరా కొరతను మనం నియంత్రించాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఎక్కడైతే ఇలాగ గ్యాస్ సిలిండర్ని, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లని, గృహ వినియోగ సిలిండర్లని ఎక్కడైతే వాళ్ళు వినియోగిస్తూ ఉన్నారో వ్యాపారస్తులు, వారిని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి వారి గురించి ఫిర్యాదు చేయవలసిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కరి యొక్క సామాజిక బాధ్యత. ప్రభుత్వము ఇప్పటికే ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది, అమలు చేస్తూ ఉంది. నిత్యావసర సరుకుల చట్టం అది. ఆ నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎస్మా ప్రకారము గ్యాస్ కూడా నిత్యావసర సరుకులోకి వస్తుంది. ఎసెన్షియల్ సర్వీసెస్ గూడ్స్ యాక్ట్ అంటాం మనం దీన్ని. ఈ చట్టం ప్రకారము ఎక్కడ కూడా గృహావసర సిలిండర్ని, గృహ వినియోగ సిలిండర్ని మనం బయట వ్యాపారంలో వినియోగించకూడదు. ఇలాగా నియంత్రణ చేయడంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా బాధ్యత తీసుకొని తమకు తాముగానే వీటిని నియంత్రించకపోతే, ఇటువంటి అక్రమ వాడకాన్ని నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో ఎవరికి కూడా సిలిండర్ అనేవి లభించవు. వంటకు బదులుగా ఆకులు తినవలసి వస్తుంది, పచ్చి కాయగూరలు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా రెవెన్యూ వారు, ముఖ్యంగా పౌర సరఫరా శాఖ వారు ఇటువంటి క్యాటరింగ్ సెంటర్ల పైన తనిఖీలు చేపట్టి ఈ సిలిండర్లు వీళ్ళకి ఎలా వస్తున్నాయి, ఇన్ని సిలిండర్లు ఇక్కడ ఎలా లభిస్తున్నాయి అన్న విషయాన్ని మనం విచారణ చేపట్టకపోతే ఇలాంటి అక్రమ వినియోగాలు అనేవి ప్రతి చోట జరుగుతూ ఉంటాయి.